నమస్తే మేడం. ఎట్లుంది ఈటెల గారి కోసం మీరు కష్టపడుతుర్రు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుర్రు. ఎట్లుంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఆహ్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ నుండి తిరగడం జరుగుతుంది. డోర్ టు డోర్ చేస్తున్నాము. ప్లస్ కమ్యూనిటీ మీటింగ్స్ చేస్తున్నాము. అన్నీ చేస్తున్నాము. రెస్పాన్స్ అయితే చాలా బావుంది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి అని వాళ్ళ క్లారిటీ ఉంది. జనాలకి క్లారిటీ ఉంది. లీడర్స్‌కి క్లారిటీ ఉంది. అందరికీ క్లారిటీ ఉంది. సో, అందరూ పార్టీలకి అతీతంగా గూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము అనే చెప్తున్నారు. ఎట్లా అంటే ఈటెల గారి గురించి చెప్తూ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళే చెప్తున్నట్టు మాకు అనిపిస్తుండే మీ ముందు. ఎలా ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్? అదే అంటే చెప్తున్నా గదా! ఇప్పుడు మనం డోర్ టు డోర్ ఎళ్ళినా గానీ మన మన అది కండువా జూసే కాషాయం కండువా జూసే లోపల రండి. మీరు బీజేపీ పార్టీ నుండి వచ్చిర్రు గదా! లోపల రండి. టీ, కాఫీ ఏమన్నా తాగుతారా? ఎండలో తిరుగుతున్నారు గదా! మీరు చెప్పకున్నా అవసరం లేదు. మీరు తిరగకున్నా అవసరం లేదు. మేమే బీజేపీకి ఓటేస్తాము. ఈటెల గారికే ఓటేస్తాము అని జెప్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారా? గల్లీ గల్లీ పోయినప్పుడు గాని, ఏమన్నా ఉన్నప్పుడు గాని ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు జనాలు మీకు? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. సో, అట్లా జనరల్‌గా నేను చెప్పలేను గానీ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటుంది. రోడ్స్ గానియండి, డ్రైనేజెస్ గానియండి, వాటర్ ఇష్యూసే గానియండి. నేను మెయిన్‌గా ఇప్పుడు మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తున్నా. రూరల్ జిల్లా. సో, దాని దగ్గర అయితే రోడ్స్ చాలా ఇబ్బందిగానే ఉన్నాయి. వాటర్ గూడా ఇబ్బందుంది. అంటే మంజీరా వాటర్ రాట్లేదు. ఇప్పుడు ఇంకా సమ్మర్ గదా! ఎండాకాలం గాబట్టి ఇంకా మేము ట్యాంకర్‌లను తెప్పించుకోవాల్సొస్తుంది. ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క ఇబ్బందుంది. ఏమంటే ఫైనల్‌గా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈటెల లోకల్ కాదని చెప్పేసి ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. మీరు దాని నుంచి ఎలా ఎదుర్కుంటారు? ఈటెల లోకల్ కాకపోవడం ఏందండి? నాకింకా అదే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి నిలిచినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఆయన అక్కడ ఓడిపోయి ఇక్కడికొచ్చి నిలిచినప్పుడు ఎవరేం అడగలేదు. మేం లోకల్ కాకపోవడం ఏంది? నేను మొన్న గూడా అదే చెప్తున్నా. ఇప్పుడు గూడా అదే చెప్తున్నా. మ్యాప్ గీస్తే మల్కాజ్గిరి మ్యాప్ గీస్తే మా ఇల్లు సెంటర్ పాయింట్. మా ఇంటి నుండి 30, 40 కిలోమీటర్స్ రేడియస్‌లో మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఆల్ 7 కాన్స్టిట్యుయెన్సీస్. సో, మేం లోకల్ కాకపోవడం ఏందో నాకింకా అర్థం కావట్లేదు. మేమే లోకల్. మేము యాక్చువల్లీ ఏ ఊరికి పోయినా గానీ అందరూ అదే చెప్తుర్రు. అన్న ఓఆర్ఆర్ పక్కనే ఉంటాడు గదా! ఇక్కడనే ఉంటది గదా! పూడూరులోనే ఉంటారు గదా! మాకు తెలుసు. మాకేం ఇబ్బందులొచ్చినా గానీ మేము అన్న దగ్గరికి రావచ్చని గూడా మాకు తెలుసు. సో, మా ఇంటి పక్కనే ఉంటాడు గాబట్టి ఇంకా సునీత మహేందర్ రెడ్డియే చేవెళ్ళ ఆమె. ఆమె ఎక్కడుంటదో మాకు తెలీదు. ఇంకా రాగిడి లక్ష్మారెడ్డి గూడా ఎక్కడుంటాడో తెలీదు. అసలు రానిస్తారా లేదా తెలీదు. అన్న మాత్రం రానిస్తాడు. ఎప్పుడు ఇంటికొచ్చినా గానీ తిన్నారా అని అడుగుతారు. ఆ నమ్మకం ఉంది మాకు. ఎప్పుడైనా కడుపు నింపే పంపిస్తాడు మాకు. ఏ ఆపదొచ్చినా గానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది. సో, మేము అన్నెంబడినే ఉన్నామని చెప్తుర్రు. యువకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు వెళ్తూ ఉంటే కొంచెం యువకుల నుంచి బాగా రెస్పాన్స్ ఉంది బీజేపీ అంటే అని ఒక మాట ఉంది. మీరేమంటారు? అంతే అంటే వాళ్ళు గూడా జూషిర్రు గదా! 10 ఇయర్స్ లాస్ట్ 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగిందో వాళ్ళు గూడా జూస్తుండ్రు. ఇప్పుడు మనం ప్రపంచ ఎకానమీయే తీసుకోవచ్చు. మన ఇండియన్ ఎకానమీ గూడా 11థ్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు 5థ్ పొజిషన్‌కొచ్చింది. దాని తర్వాత మోడీ గారు చెప్పినట్టు ఇది ఉట్టి ట్రైలరే. దాని తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్‌లో తను థర్డ్ పొజిషన్‌కి గూడా తీసుకెళ్దామని జూస్తుండ్రు. ఎంప్లాయ్‌మెంట్ ప్రకారంగా గానియండి, వందే భారత్ ట్రైన్స్ గానియండి, ఏవైనా ఏ పథకాలు జూషినా ఇప్పుడు ముందు మనం 2014 ముందు జూషుంటే అసలు స్టార్టప్ ఇండియా అనేది స్టార్టప్ కాన్సెప్టే తెలియకపోతుండే మనకి. స్టార్టప్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తారో కూడా తెలీదు. సో, ఇప్పుడు మనకి స్టార్టప్ ఇండియా అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గానియండి, లేకపోతే ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడం గానియండి, అట్లాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. మీరు చూసుంటే బీజేపీ మేనిఫెస్టో. అందులో కూడా ముద్రా లోన్స్ ఇస్తున్నాము. 10 లాక్స్ వరకు ముద్రా లోన్స్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇట్లాంటియన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన పార్టీ చేస్తుంది కాబట్టి యువకులకు కూడా ఆసక్తి ఉంది. వాళ్ళు వద్దామనుకుంటున్నారు. మనకు సపోర్ట్ చేద్దామనుకుంటున్నారు. నమస్తే అక్క. ఎట్లుంది మల్కాజ్గిరి? మంచిగుంది. మీరేమో బాగా ఫైర్ అయితుర్రు. బీజేపీ మోడీ కావాలి అది ఇది అంటారు. ఆడ బీజేపీ బీఆర్ఎస్ ఏమో చీరలు, బంగారం అవి ఇవి మీకు ఇత్తా అంటేనేమో మీరేమో బీజేపీ కావాలంటారు. బీజేపీలో ఏమి ఇయ్యరు కదా మరి. మేము ఆ పిచ్చి చీరలు తీసుకుపోయి మసిబొంతలకు వాడుకోవాల్సిందే. లేకపోతే మా ఇళ్ళకి రాండి చూపిస్తాం. స్క్రీన్ కట్టన్లో కావాలి, లేదంటే ఇల్లు తుడిచే బట్టల కింద కూడా వాడలేదు మేము అవి. మరి బీజేపీలో ఏమి ఇయ్యరు కదా. ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏమి ఫ్రీగా ఆలోచిస్తే రేపు పిల్లల జీవితం సంకనాకిపోతుంది. పిల్లల భావి